రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 7 గేట్లు ఎత్తి 1.86 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు 4.02 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో అధికారులు 7 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి నుంచి 19,653 క్యూసెక్కులు క్రస్ట్ గేట్ల ద్వారా 2,61,543 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సుకేశుల నుంచి 1.7 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 3.88 క్యూసెక్కుల నీరు చేరుకోగా రిజర్వాయర్ నుంచి 4,13,178 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 25,684 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి ద్వారా చేసి దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీశైలం జలాశయం డ్యాం గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం రహదారులన్నీ పర్యాటకులతో సందడిగా మారాయి. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు శ్రీశైలం బాటపడుతున్నారు. మరోవైపు రిజర్వాయర్కు వరద పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఎవరూ వెళ్లొద్దని సీఐ ప్రసాదరావు హెచ్చరించారు. టూరిజం శాఖ అధికారులు మత్స్యకారులకు నోటీసులు జారీ చేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు పడవలు నడపొద్దని సూచించారు.